యొక్క రాకడకు సిద్ధపడేవారు ఎట్లా ఉండాలనంటే, టెక్కెములెత్తిన సైన్యం అంటే ధ్వజము, జయము పొందిన సైన్యములాగా, జయము ఇంకా పోరాటము ముగింపు కాక మునిపే జయమును పొందిన వారిలాగా భయము పుట్టించేవారిగా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలికి నేను చెప్పే మాట ఏమిటంటే, మీరు క్రీస్తు కేవలం క్రైస్తవుడిని అని చెప్పుకోవడం కాకుండా క్రీస్తు సైనికులుగా ఈరోజు మార్చబడాలి. నీ బలహీనత ఏమైనా కానీ, మీకున్న పరిస్థితి ఏదైనా కానీ దేవుని సన్నిధిలో దానిని విడిచిపెట్టండి. దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించి దేవుని కొరకు నువ్వు నిలవబడితే, నీ బలహీనత చూడకు, నా బలము తట్టిదిగో చూడుము, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినని పాడినట్లుగా మన బలహీనత వైపు కాకుండా మనల్ని బలపరిచే దేవుని వైపు మనము చూస్తే ఆయన సమస్తమును చేయగలిగిన వారని